జై శ్రీరామ్ స్వామి. అభిలాష్ సి అనేవారి నుండి స్వామి. శివాయ గురవే నమః. గురువైన శివునికి నమస్కారం. స్వామి, సాధన చేయడంలో సంసార తాపత్రయాలు, కోరికలు అస్సలు అవకాశం ఇవ్వడం లేదు. దీని నుండి ఎలా బయటపడాలో దయచేసి ఒక మార్గం చెప్పండి స్వామి. మీకు దగ్గరలో ఉండే ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించండి. పరమతత్వం స్పష్టంగా ఆయనకి తెలుసు అని చెప్పి మీరు మొట్టమొదటి పరిశీలన చేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి ఈ ప్రశ్న వేయండి. ఆయన దారి చూపిస్తారు. ఇలా దానికి ఒక్క మాటలో సమాధానం చెప్పడం కుదిరేది కాదు. అడిగారు కాబట్టి చెప్తున్నాను. రోజంతా కుదరకపోతే ముందు 5 నిమిషాలతో మొదలు పెట్టండి. ఆ 5 నిమిషాలు ప్రపంచం మునిగిపోయినా సరే ఆత్మచింతన చేస్తానని చెప్పి మొట్టమొదట నిశ్చయించుకొని ఆ పని చేస్తూ ఉంటే మీకు గురువు తారసపడతారు. అంటే గురువు తారసపడటం అంటే గురుత్వం ఎక్కడైనా దొరుకుతుంది. మీకు విశ్వాసం కుదరాలి ఆ గురువు మీద. అప్పుడు మాత్రమే మీరు విషయాన్ని గ్రహించగలుగుతారు. ముందు 5 నిమిషాలతో మొదలుపెట్టి ఆ తర్వాత క్రమంగా దాన్ని పెంచుకుంటూ పోండి. ఇది ఉత్తమమైన మార్గం. దానికి వీడియోలు వినవచ్చు, ఇంటరాక్ట్ కావచ్చు. కానీ మీరు కన్నడంలో ఇచ్చినట్లుగా ఉంది మీ ప్రశ్న అది. కాబట్టి మీకు దగ్గరలో ఉండే గురువు అయితే మీకు ఉపయుక్తం అవుతుంది. ఎవరున్నారు అటువంటి వాళ్ళు మీరు వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇది పద్ధతి. గురువు సహాయం లేకుండా ఇవి సాధ్యం కావు. అయినా ఒక ప్రశ్న సమాధానంగా చెప్పాను. మొట్టమొదటి 5 minutes తోటి మొదలుపెట్టండి. అది ఏ సమయం అనుకుంటారో ఆ సమయాన్ని తప్పనిసరిగా దానికే కేటాయించండి. 5 minutes నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తానంటే కుదరదు. ఖచ్చితంగా రోజు మొత్తంలో మీ గడియారం ప్రకారం ఆ 5 నిమిషాలే దానికి వెచ్చించాలి. అది మొట్టమొదటి నువ్వు నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఈ 5 minutesని రోజు మొత్తంలో ఎప్పుడు నేను నిర్ణయం చేస్తాను, ఇంకా అది మారకూడదు. దానికి ముందుగానే వెనక కానీ కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అది ఒకసారి కానీ 2 సార్లుగా 2-5 నిమిషాలుగా వేరు వేరు సమయాల్లో కూడా మీ కన్వీనియన్స్ అనుసరించి చేసుకోవచ్చు. ఆ రూల్ తోటి మొదలుపెట్టండి. అదే అన్నిటినీ సంపాదించి పెడుతుంది. ఇది దారి.